హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ డే అనమాట. సో మనాలి రోహతాంగ్ పాస్ దాకా వీడియో చూసారు కదా, ఇది వచ్చేసి ఇంక నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే మేము వచ్చేసి ఇంకా హోటల్ చెక్అవుట్ చేసి వి స్టార్టెడ్ టు అమృత్సర్ అనమాట. సో చండీగఢ్ నుంచి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము అమృత్సర్కి. సో చండీగఢ్ దాకా మేము వెళ్తున్నాం. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాము. సో దారిలో కులు లేదా టెంపుల్ ఉంటే చూసుకుని, సో వీ హ్యాడ్ సమ్ నార్త్ ఇండియన్ ఎమ్మి ఎమ్మి థాలీ తినేసి, సో వీ హెడెడ్ టు చండీగఢ్. చండీగఢ్ నుంచి మేము అమృత్సర్ వెళ్ళిపోయినాం అనమాట. ఇదే మేము అమృత్సర్లో ఉండబోయే ఉన్న రూమ్. సో ఈ రూమ్లోనే మేము ఒక 2 days ఉన్నాం, లైక్ 1 complete day, లైక్ 2 nights 1 day అనమాట. సో ఈ రూమ్లో స్టే చేసాము. ఇది వచ్చేసి హోటల్ సవీరా గ్రాండ్ అనమాట. సో ఆ రోజు రూమ్ చెక్ ఇన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము బయటకు వెళ్ళినాం అనమాట ఆ రోజు నైట్. ఇది వచ్చేసి గురుద్వారాకి వెళ్ళే రోడ్ అనమాట. మెయిన్ మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే, లైట్ దగ్గరే కదా, ఇంకా చండీగఢ్ నుంచి ఆల్మోస్ట్ 250 kilometers అంతే, లైక్ ఒక 2 days పెట్టుకుంటే అయిపోతుంది. ఇంక వీకెండ్ కదా మేము వెళ్ళింది. సో ఇంకా మనకు అమృత్సర్లో మెయిన్ ఈ గురుద్వారా, తర్వాత మా బిఎస్ఎఫ్ లైక్ అటారీ బాగా బోర్డర్ ఒకటి, ఇంకా జలియన్ వాలాబాగ్, ఇంకా పార్టీషన్ మ్యూజియం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. సో ఒక రౌండ్ వేస్తాం, లోపలికి వెళ్ళలేదు కానీ ఒక రౌండ్ వేసి బయటకు వచ్చి, సో కుల్చా దిస్ ఇస్ ద ఫేమస్ థింగ్ ఓవర్ దర్ అండ్ వి జస్ట్ లవ్డ్ ఇట్ అనమాట. ఎంత నచ్చిందంటే ఆఫ్టర్నూన్ నైట్ ఇదే తినేటోళ్ళం మేము అమృత్సర్లో 2 days కూడా. సో ఇట్లా ఇది వెళ్ళిన రోజు నైట్ అనమాట. సో వెళ్ళి గురుద్వారా జస్ట్ లోపలికి వెళ్ళేది, బయట అంతా చూసుకుని వచ్చేసి, సో వీ హ్యాడ్ సమ్ ఆలూ కుల్చా తినేసినాము. సో బాగా నచ్చిందనమాట. సో ఆలూ కుల్చా తినేసి మేము మళ్ళీ రూమ్కి వచ్చేసినాం అనమాట. లైక్ ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేము అరౌండ్ 3:30-4 o'clock లేచి ఫ్రెష్ అయ్యి 4:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో గురుద్వారాకి ఇటు ఆల్మోస్ట్ 3-4 hours పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. మేబీ అది వీకెండ్ కావచ్చు, లేకపోతే వేరే రీజన్స్ కావచ్చు. చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట. మాకు లిటరల్గా చాలా నీరసం కూడా వచ్చేసింది అనమాట. సో ఇది మన గురుద్వారా వెళ్ళే కాంప్లెక్స్ అనమాట. ఇది నైట్ మీరు ముందు రోజు నైట్ వెళ్ళి చూస్తుంటే ఫుల్ జనాలు ఉన్నారు కదా, ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు లేరనమాట. సో మేము చెప్పులన్నీ లైక్ మనకి అక్కడ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి, లైక్ తలకి కట్టుకోవడానికి కర్చీఫ్స్ ఉంటాయి. సో బీయింగ్ 6 వాళ్ళ ప్లేస్ కాబట్టి వీ నీడ్ టు ఫాలో దర్ రూల్ అనమాట. సో లోపల ఫోన్ అంత ఎలా వద్దో తెలియదు. ఇక్కడ దాకా నేను షూట్ చేశాను. సో ఎక్కడికక్కడ చాలా సెక్యూరిటీ ఉందండి. సో మనం డిఫరెంట్ పోజెస్లో ఫొటోస్ తీసుకుంటాం, అదేదంటే కుదరదు. మాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని మాకు కూడా తెలియదు బేసిక్గా. తెలియక మేము ఎట్లా ఫొటోస్ తీసుకుంటే వచ్చాయని ఎట్లా దిగకూడదు అట్లా దిగకూడదు అని చెప్పేసి మా దగ్గర ఫొటోస్ అని డిలీట్ చేస్తారు ఆయన. సో లైక్ వీ నీడ్ టు అగ్రీది అనమాట. ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి, మాకు తెలియనప్పుడు అది చెప్పాం, సారీ మాకు తెలియదు, సో అందుకే మేము తీసుకున్నాము అని చెప్పేస్తాం. సో ఏమనలేదు, మమ్మల్ని ఫొటోస్ డిలీట్ చేస్తే లైక్ ఇతర చేయకూడదు, ఇది మా సీక్రెట్ ప్లేస్ కదా ఇట్లా చెప్పారనమాట. సో ఇది గోల్డెన్ టెంపుల్. ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళినట్టు దిగిన ఫొటోస్ అనమాట. సో ఇది మా హస్బెండ్ వచ్చేసి లైక్ ఇంకా కపుల్ పిక్చర్స్ దిగడానికి ఛాన్స్ లేకుండే అక్కడ, లైక్ మాకు తెలియదు కదా ఎట్లా దిగాలి ఏంటి అనేది. సో తర్వాత సింగిల్ పిక్స్ తీసుకున్నాం, నేను ఇంకా మా హస్బెండ్ ఒక 4 సింగిల్ పిక్స్ తీసుకుని జస్ట్ వీ హ్యావ్ మూవ్ టు లోపలికి, లైక్ ఇట్లా ఇక్కడ కాలు గడిగేసుకుని లోపలికి వెళ్ళామన్నమాట. ఇటు ఆల్మోస్ట్ ముందు చెప్పినట్టు 3 hours పట్టింది. తర్వాత అక్కడే ప్రసాదం ఇచ్చారనమాట. ఇంకా దర్శన లైన్లో కుయ్యూలు ఇంకెక్కడ ఏం ఫొటోస్ వీడియోస్ తీయలేదు నేను, బికాజ్ వీఆర్ సో ఫెడ్ అప్ అండ్ సో టైర్డ్ అనమాట. ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉండేటోళ్ళు. సో చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది అసలు. సో తర్వాత అక్కడ లంగర్ చేసేసినాము. అక్కడ లంగర్ హాల్ చాలా పెద్ద ఉంటుంది. లంగర్ చేసి రూమ్కి వచ్చి కాసేపు పడుకుని అగైన్ వి స్టార్టెడ్ అట్ 9 o'clock స్టార్ట్ అయినాం అనమాట జలియన్ వాలాబాగ్కి. దీని 9 o'clock ఓపెన్. ఇది ఎంట్రన్స్ ఫ్రీ, దీనికి ఎంట్రన్స్ ఫ్రీ అనమాట. సో వెళ్ళాం జలియన్ వాలాబాగ్కి వెళ్ళి వీ స్పెండ్ ఆల్మోస్ట్ 1 గంట. ఈ గంట ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి ఇక్కడ. సో 9 o'clock ఇక్కడికి వెళ్ళి, ఇది కూడా మనకు అక్కడే జలియన్ వాలాబాగ్ కూడా మనకి ఇది ఉంది కదా, అది గురుద్వారా దగ్గరలోనే ఉంటుంది. సో మీకు ఈజీగా గూగుల్ మ్యాప్స్ దొరికిపోతుంది అనమాట. మా హోటల్కి ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్, ఇవన్నీ చూసే మేము తీసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్తే హౌ వీ గాట్ ఇండిపెండెన్స్ అనేది నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు చాలా బాధేసింది అనమాట. వాము ఎంత దారుణంగా ఎంతమంది కృషి చేస్తే వచ్చింది ఇండిపెండెన్స్. అంటే మన సౌత్ ఇండియాలో తక్కువ అండి ఇండిపెండెన్స్ కోసం కృషి చేసింది, వాళ్ళు చేసింది చాలా ఎక్కువ. నాకు ఆ రోజు అర్థమైంది. చాలా అంటే చాలా బాధేసింది నాకు అసలు చూసినన్నే. లైక్ గార్డెన్లో కొన్ని పిక్స్ తీసుకున్నాము, చాలా పెద్ద గార్డెన్ అనమాట అది. సో మనకి అక్కడ కూడా మార్క్స్ ఉంటాయి, లైక్ ఎక్కడెక్కడ షూట్ చేశారు ఏంటి మార్క్స్ అన్నీ ఉంటాయన్నమాట మనకి. సో అవన్నీ అట్లా మంచిగా చూసుకుని ఒక రౌండ్ వేసేసుకుని మొత్తం అంతా. ఇది వచ్చేసి వాళ్ళకి గుర్తుగా చేసిన ఆ లైట్ అనమాట, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళినాక ఒక రకమైన ప్యాట్రియాటిక్ ఫీలింగ్ చాలా వచ్చిందండి, దేశభక్తి అయితే అది మాత్రం ఒప్పుకొని తీరాల్సింది అసలు. సో ఇట్లా మంచిగా చూసుకొని మంచిగా మొత్తం అంతా చూసుకున్నాము.
తర్వాత అక్కడ ఎవరో ఉంటే లైక్ పిక్స్ తీసుకుంటున్నారు. సో వెళ్ళినా కదా గుర్తుగా ఒక పిక్ తీసుకుందామని చెప్పి దిస్ ఇస్ ద ఓన్లీ సింగిల్ పిక్ వీ హ్యావ్ ఆన్ దట్ ఎంటైర్ డే ఐ గెస్ అనమాట. ఆ ప్రస్తుతం వరకు లైక్ బీయింగ్ కపుల్ పిక్చర్ ఒక ఫొటోస్ తీసుకున్నాము. సో జలియన్వాలా బాగ్ నుంచి మనకి బయటకు వచ్చేసేటప్పుడు కొంచెం స్ట్రీట్ ఫుడ్ ఉంటుందన్నమాట. అక్కడ వీ ట్రైడ్ దేర్ ఫేమస్ డ్రై ఫ్రూట్ లస్సీ. చాలా అంటే చాలా బాగుంది. లైక్ పంజాబ్ ఈజ్ మెంట్ ఫర్ లస్సీ కదా, సో మేము డ్రై ఫ్రూట్ లస్సీ ట్రై చేసినాం. ఇది ఆ చిన్న గ్లాస్ 80 రూపీస్ అంతా చెప్పినట్టు చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి దీన్ని ఏదో అంటారండి, మర్చిపోయాను నేను. సో ఇది యాక్చువల్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. ఇంతకు ముందు నైట్ చూసారు కదా, మార్నింగ్ వ్యూ అనమాట. కాంప్లెక్స్ స్టార్టింగ్లో. ఐఎమ్ సారీ నాకు గుర్తులేదు ఇదేంటో. సో దీని తర్వాత మేము పార్టీషన్ మ్యూజియంకి వెళ్ళామన్నమాట. సో పార్టీషన్ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. ఇదేంటంటే మనకి ఇండియా పాకిస్తాన్ నుంచి లైక్ హౌ వి గాట్ ఎ ఫ్రీడమ్, లైక్ సెపరేట్ అయినప్పుడు ఎట్లా వచ్చిందనేది అనమాట. ఇది ఎంత ఎంత బాధేసిందంటే చూసిందండి. జలియన్ వాలా బాగ్ అనేది బాధేసింది అనమాట. ఎందుకంటే రిచ్ పీపుల్ అందరూ కూడా అమృత్సర్ నుంచి దే షిఫ్టెడ్ టు కరాచీ, పాకిస్తాన్ ఎట్లా అట్లా అనమాట. సో ఒకసారి చదవండి, లైక్ చదివితే ఇన్ కేస్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఈ పార్టీషన్ మ్యూజియం అని కొట్టారనుకోండి గూగుల్లో, విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దాట్ అనమాట. సో ఇట్స్ సో 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 గుడ్. ఆ తర్వాత ఇంక మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి మళ్ళీ సేమ్ ఎక్కడైతే మేము నైట్ తిన్నామో అక్కడికే వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి ఆలూ కుల్చా ఇంకా గోబీ కుల్చా రెండు చెప్పుకున్నాం. సేమ్ నిన్నటి కర్రీ ఇచ్చారు. అది మనం మా సైడ్ ఏంటంటే ఇది అత్యవసర పచ్చిపులుసు అంటాం అన్నమాట. ఆ పచ్చిపులుసు అది. సో చాలా బాగుంది అది కూడా. అది తినేసినాక ఏమిటిది లచ్చా పరాటా కాదు, ఇది కుల్చా ఆర్డర్ చేసుకున్నాం, 2 కుల్చాలు. మెయిన్గా చెప్పాల్సింది అచార్ కోసం ఫుల్గా తినేసామన్నమాట. సో తినేసినాక ఇది వచ్చేసి మేము ఇండియా వాగా బార్డర్కి వెళ్ళడానికి హాప్ ఆఫ్ బస్ ఉంటుంది, అది బుక్ చేసుకున్నాం. ఇద్దరికి కలిపి 770 రూపీస్ పడింది 214 టికెట్. 2:30కి మాకు రిపోర్టింగ్ ఇచ్చారనమాట. సో 2:30కి వెళ్ళి కూర్చుంటే 3 o'clock కల్లా బస్ స్టార్ట్ అయింది. టుక్ ఆల్మోస్ట్ 1.5 hour టు రీచ్ దేర్ అనమాట, ఇండియా వాగా బార్డర్కి. సో అక్కడ 5:30 to 6:30 ఒక 1 hour అట్లా షూ జరుగుద్ది అనమాట ఇండియా పాకిస్తాన్ బార్డర్లో. ఎంత మంచిగా అనిపించింది అంటే లిటరల్గా నాకు గూస్ ఏడుపు కూడా వచ్చిందనమాట. నేను మీకు అది మ్యూట్ చేయకుండా చూపిస్తాను. సో బస్ స్టార్ట్ అయింది. మీకు బస్ నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. ఈవెన్ ఎండగా ఉన్నా సరే ఆ వ్యూ కోసం వీటెక్ బస్ ఇట్లా తీసుకున్నాం అనమాట. ఎంత బాగుందంటే అసలు లైక్ నేను మ్యూట్ చేయలేదు వీడియోస్ ఏమి కూడా. లిటరల్గా ఎవరికి దేశభక్తి ఉన్నా లేకపోయినా అక్కడంతా ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అట్లా హాప్ ఆఫ్ బస్సులు స్టార్టెడ్ ఆ జర్నీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు, మళ్ళీ ఇక్కడికే వచ్చి దింపుతారు అనమాట. మనకి బస్ నెంబర్ తీస్తారు, అట్లనే ఫోన్ నెంబర్ కూడా ఇస్తారనమాట డ్రైవర్ది ఇంకా ఆ బస్సు కోఆర్డినేటర్ది. సో మనం ఈవినింగ్ 6 o'clock కల్లా మళ్ళీ బస్ దగ్గరికి వస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కేసి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే దింపేస్తారనమాట. సో ఇది లైక్ స్టార్టింగ్ ఒక 2 pics తీసుకున్నాం గుర్తుగా, లైక్ ఫస్ట్ టైం కదా ఇద్దరం కూడా హాప్ ఆఫ్ బస్ ఎక్కేది. సో మీకు ఒక క్లిప్పింగ్ తీసాను, చూపిస్తాను ఎట్లా ఉంటుందో బస్ మించి అనేది. సో బస్ మీద నుంచి వ్యూ అనమాట. షాపింగ్ ఏం చేయలేదు పెద్ద, ఈవెన్ దో షాపింగ్ ఏరియా అయినా సరే. సో వీ డిడ్ంట్ గెట్ ఛాన్స్. మీరు చూసినట్టయితే చాలా అన్ని షాప్స్ ముందు కూడా బోర్డ్స్ ఎట్లనే ఉన్నాయండి, బ్రౌన్ కలర్లో ఒకటే ఫాంట్లో ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, వాళ్ళు యూనిటీగా చాలా మంచిగా ఉన్నారనమాట అసలు. సో ఇదంతా పైనుంచి వ్యూ, పెద్ద ఎక్కువ వీడియో ఏం తీయలేదు. సో ఇది వ్యూ. సో ఇది వచ్చేసి లోపల మన ఆధార్ కార్డ్ అది చెక్ చేసి లోపలికి పంపిస్తారనమాట. సెక్యూరిటీ చెక్ గట్టిగా ఉంటుంది. సో వాటర్ బాటిల్ ఇట్లాంటి ఏమీ అలో లేదని చెప్పారు. సో మేము కూడా తీసుకుని వెళ్ళలేదు, జస్ట్ చెక్ అయితే గట్టిగా ఉంటుంది. సో ఇది అయిపోయినాక దిస్ ఈజ్ ద లోపలికి వెళ్ళినాక అనమాట. జస్ట్ స్టేడియం కానివ్వండి, అసలు ఆ వైబే డిఫరెంట్ అనమాట. ఎవరైతే లైక్ ఇట్లా షిమ్లా మనాలి కానీ ఇట్లా వెళ్తున్నారో జస్ట్ డూ ప్లీజ్ ప్లాన్ అమృత్సర్, నాట్ ఫర్ గురుద్వారా. దీనికోసం డెఫినెట్లా హౌ హార్డ్ దే లిటరల్లీ ఎంత కష్టపడుతుందని మన గురించి తెలుస్తుంది. మెయిన్గా అది మొత్తం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దోస్ థింగ్స్ ఇన్ వర్డ్స్ అనమాట. మీరు వీడియో అయితే చూడండి. ఇట్లా కొంచెం స్టార్ట్ అయ్యే ముందు అంత జనాలు వచ్చే ముందు ఇట్లా కొంచెం ఫ్లాగ్ని ఇట్లా తిప్పడం చేయడం అనేది చేస్తారనమాట.
చూడొచ్చు ఆ పాటలు కానీ ఇది, అందుకే నేను ఏం యూజ్ చేయలేదు, జస్ట్ టు ఎంజాయ్ అండి. ఆ జనాలు చూస్తే తెలుస్తుంది మీకు, మొత్తం స్టేడియం అంతా నిండిపోయిందండి. లైక్ మేము వచ్చేసరికి అట్లా ఉంది, కానీ తర్వాత స్టేడియం అంతా నిండిపోయింది అనమాట. సో మనకి ఎక్కడైనా బీఎస్ఎఫ్ వాళ్ళు తెలుసుంటే లైక్ అమృత్సర్లో వాళ్ళకి పాసెస్ కూడా ఇస్తారనమాట. కొంచెం విఐపీ లాగా మధ్యలో కూర్చోవడం ఉంటుంది. సో మాకు అదేం లేదు కాబట్టి వి వెంట లైక్ నార్మల్ పీపుల్ కాబట్టి అట్లా వెళ్ళామన్నమాట మేము. సో ఇట్లా పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా పెట్టి చెప్తున్నారనమాట, లైక్ హౌ ఆల్ ఇట్స్ హ్యాపెన్, ఆల్ దీస్ థింగ్స్.
సో అట్లా అయిపోయినాక అగైన్ వి స్టార్టెడ్ అండి. మళ్ళీ మేము తిరిగి ఇక్కడికి వచ్చేసి తిరిగి స్టార్ట్ అయిపోయినాం అనమాట మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి. సో ఇది మీకు రిటర్న్ వచ్చినప్పుడు జస్ట్ క్లిప్స్ అండ్ పీసెస్ కింద తీసిన వీడియో ఇది.
సో మమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే దింపుతారనుకున్నా. బట్ వేరే దగ్గర దింపారు. బట్ విచ్ ఇస్ వెరీ నియర్ టు అవర్ ప్లేస్ అనమాట మా హోటల్‌కి. సో అక్కడ దిగేసి మళ్ళీ మేము అదే సేమ్ డాబాకి వచ్చామనమాట. సో జీరా రైస్ ఇంకా పన్నీర్ ఒకటి, ఇంకా అట్లనే బటర్ రోటీ తీసుకున్నాం. అచార్ ఇస్ అవర్ ఫేవరెట్ అసల. సో అది అయిపోయినాక ఇంకా నిద్రపోయినాము. నెక్స్ట్ డే మార్నింగే సో వి స్టార్టెడ్ టు ఢిల్లీ అనమాట. సో మాకు ఫ్లైట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock వి హ్యాడ్ ఎ ట్రైన్ అండి అమృత్సర్ నుంచి ఢిల్లీకి. సో మేము అమృత్సర్ నుంచి ఢిల్లీకి వచ్చేసరికి 11 అయింది. 11 o'clock ఎయిర్పోర్ట్లో 11 o'clockకి ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగేసాము. 11 o'clock నుంచి మళ్ళీ వీ టుక్ మెట్రో అనమాట. ఎయిర్పోర్ట్ డైరెక్ట్ మెట్రో ఉంటుంది మీకు లోపలే. మెట్రో స్టేషన్ కూడా లైక్ లోపల రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుని వెళ్ళిపోవచ్చు సికింద్రాబాద్లో లాగే. సో మేము వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ మెట్రో క్యాచ్ చేసాం. హార్డ్లీ 20 minutesలో మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం అనమాట. సో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాక మేము బుక్ చేసుకుంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ అనమాట. సో ఎయిర్ ఏషియా బుక్ చేసుకున్నాము. ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం. విచ్ లైక్ చాలా జనాలు ఉన్నారనమాట. మాకు చెకింగ్కి అయితే ఆల్మోస్ట్ 1 hour ఓన్లీ జస్ట్ బోర్డింగ్ పాస్ ఈనీకి పట్టిందనమాట. సెల్ఫ్ చెక్ ఇన్ లేదు అక్కడ లైక్ హైదరాబాద్లో లాగా. సో అట్లా పట్టలేదు నేనంతా పట్టినాక. సో 12 o'clockకి మాకు చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో 1 o'clockకి సెక్యూరిటీ చెక్ కూడా చాలా టైం పట్టింది. 1 o'clock 2 hours మాకు చెకింగ్కి అయిందనమాట. లైక్ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసి చెక్ చేయడానికి. సో మొత్తం బ్యాగేజ్ అంతా చెక్ చేసేసినాక 1 o'clock వి వెంట్ టు లాంచ్ అనమాట. మాకు ఫ్లైట్ వచ్చేసి 4:10కి. సో 1 o'clock లాంచ్కి వెళ్ళాము. 3 దాకా లాంచ్లో ఉన్నాం. సో 3 o'clock మళ్ళీ బయటకు వచ్చాము. ఎందుకంటే ఒక 15 to 20 minutes వాక్ ఉంటుంది లాంచ్కి ఇంకా మా ఎయిర్పోర్ట్లో గేట్కి. సో ఎయిర్పోర్ట్కి వచ్చి మా ఫ్లైట్ గేట్ దగ్గర వచ్చేసాం అనమాట. వచ్చేసినాక సో దే యూస్ టు డూ ద బోర్డింగ్ లైక్ కేటగిరీస్ అనమాట. సో దాంట్లో కూడా లైక్ బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇట్లా ఉందన్నమాట. సో బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆబ్వియస్లీ దే ఫస్ట్. సో మనం ఎకానమీ కాబట్టి మనకు కూడా ఏంటంటే నెంబర్ వైజ్ అనమాట. మనది ఎక్కడ 19 ఎక్కడ వచ్చింది. సో లైక్ ఫస్ట్ 10 numbers, ఫస్ట్ లైక్ 15 అట్లా ఏబిసి జోన్స్ ఉంటాయి దాంట్లో. సో అట్లా జోన్ ఏ, జోన్ బి, జోన్ సి అట్లా డివైడ్ చేసి బిగ్ ఫ్లైట్ కదా. సో అట్లా చేశారనమాట. సో మనం సెక్యూరిటీ చెక్ ఇన్లో కూడా
మనం క్యాబిన్ బ్యాగేజ్ తెచ్చుకుంటాం కదా, మన 7 kgs బ్యాగ్, అది కూడా వాళ్ళు తీసేసుకున్నారనమాట. బికాస్ ఫ్లైట్లో ప్లేస్ లేదని చెప్పేసి. సో అట్లా ఫ్లైట్ 4:10కి ఫ్లైట్ బోర్డ్ చేసాము. బోర్డ్ చేసినాక సో జస్ట్ ఫ్లైట్ ఎక్కినాక కాసేపటికి వాళ్ళు ఫుడ్ ఇచ్చారనమాట. లైక్ మీకు చూపిస్తాను ఫుడ్ కూడా. ఫుడ్ ఇచ్చారు. సో ఫుడ్ ఇచ్చినాక ఫుడ్ తినేసినాక అసలు ఈ ఈ రిటర్న్ జర్నీ అసలు తెలియలేదనమాట. నిద్రపోలేదు చేయదు, బట్ ఎందుకో చాలా క్విక్గా అయిపోయినట్టు అనిపించింది. సో ఇదంతా మీకు వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో అట్లా వాళ్ళు ఫుడ్ కూడా ఇచ్చారని మీకు ఫుడ్ కూడా చూపిస్తాను ఏమి ఇచ్చారు ఏంటి అనేది. సో మీన్ వైల్ దిస్ ఇస్ ద వీడియో అనమాట. లైక్ టేక్ ఆఫ్ అయ్యేదాకా షూట్ చేశాను, జస్ట్ ఏమైనా ఇంకా మాట్లాడదామని చెప్పేసి. సో 6:10కి 4 o'clock ఎక్కితే 6:20 కల్లా వేర్ ఇన్ హైదరాబాద్. సో 6 o'clock మేము బయటకు వచ్చిన వెంటనే క్యాబ్ చాలా ట్రై చేసాము. ఒక 1 hour బీయింగ్ సండే కాబట్టి 1 hour ట్రై చేసాం, క్యాబ్ ఏది బుక్ అవ్వలే. సో ఆ ఎదుర్కొంటా బస్ ఉందనమాట. సో మా ఇంటికి దగ్గరలో బస్కి లైక్ డే టు ఆల్మోస్ట్ 700 తీసుకున్నట్టున్నారు ఇద్దరికి, మా హస్బెండ్కి నాకు. సో వాళ్ళు వచ్చేసి మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర దింపేశారు. సో అక్కడ నుంచి మమ్మల్ని క్యాబ్ బుక్ చేసుకుని వి కేమ్ హోమ్ అనమాట. సో ట్రిప్ అనేది చాలా అంటే చాలా బాగా అయ్యింది. సో మీకు ఇన్ కేస్ సో మేము బుక్ చేసుకుంది 2 days షిమ్లా, 1 రోజు కసోల్, 3 days మనాలి, 2 days అమృత్సర్లో వన్ కంప్లీట్ డే. ఒక 2-3 days మధ్యలో ట్రావెలింగ్కే పోయాయి అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. సో ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ టు పింగ్ మీ అండి. నేను డెఫినెట్గా ట్రిప్ డీటెయిల్సే కానీ, నా డ్రెస్సెస్ కానీ, ఐటినరీ కానీ మొత్తం అంతా షేర్ చేస్తాను. సో మేము బుక్ చేసుకుంది వచ్చేసి ఇది ఏంటంటే ఎంఎంటీ ద్వారా అనమాట. సో నేను మీకు ప్యాకేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు మిగిలినవి కూడా మీకు లైక్ వీడియో పెడతాను, ప్లీజ్ టు ఎంజాయ్ అండి.
Vikrov takeoff stations.
बंद कर दिया गया है। आपकी सुरक्षा के ध्यान में रखते हुए आपसे निवेदन है कि आप अपनी कुर्सी के पीछे ढीली करके बांधे रखें। विमान में शौचालय की स्वच्छता बनाए रखने के लिए हमारी मदद करने के लिए हम आपसे अनुरोध करते हैं कि कचरा फेंकने के लिए लेबोरेटरी में वेस्ट का ही प्रयोग करें। हम शीघ्र अपनी जलपान की सेवा प्रारंभ करेंगे। कृपया मील कार्ड को ऐसे निकलते समय सावधानी बरतें। धन्यवाद। May I have your attention please? The seatbelt signs now off. However, for your safety, we request you keep the seatbelt loosely fastened while seated. To help us maintain the cleanliness of the aircraft lavatories, we request you to kindly use a designated waste bin provided in lavatories for disposal of any waste materials. We shall commence our in-flight meal service shortly. Please be mindful when the meal cart is passing through the aisle. Thank you. कृपया ध्यान दीजिए, आपकी यात्रा का अनुभव को और सुखद बनाने के लिए आप अपने निजी वाईफाई इनेबल डिवाइस पर विस्तार स्ट्रीम का आनंद उठा सकते हैं। इसके लिए आप अपनी सीट पॉकेट ఏం ఫుడ్ పెడతారో చూపిస్తానని చెప్పాను కదా, ఇదనమాట మాకు ఇచ్చిన వెజ్ మీల్ అనమాట. సో బీయింగ్ కార్తీక మాసం కాబట్టి వి చూస్ వెజ్లో ఏమి ఇచ్చారంటే వర్మసిల్లీ, ఒక వెజిటేరియన్ లైక్ ఒక వెజిటేబుల్ స్ట్యూ, ఇంకా కేక్ చాలా బాగుందనమాట. సో అట్లాగే కట్లరీ, క్యూట్ కట్లరీ ఇచ్చారనమాట. నేను చూపిస్తాను ఇప్పుడు ఏమేమి ఇచ్చారు ఏంటో. చిన్న వాటర్ బాటిల్. సో దిస్ ఆల్ వి గాట్ అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా, ఎందుకంటే అది 4:10 ఫ్లైట్ కాబట్టి అది బీయింగ్ స్నాక్ లాగా అనమాట, నాట్ డిన్నర్ కానీ ఇంకేం కాదు. సో నాన్ వెజ్ వాళ్ళకి ఏమి ఇచ్చారంటే మా పక్కన ఆయనకి సో చికెన్ 65 ఇంకా నూడిల్స్ ఇచ్చారనమాట వాళ్ళకి. సో మనకు ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక కేక్, లైక్ వర్మసిల్లీ మా సేమియా అంటాం కదా, ఆ సేమియా ఇంకా వెజిటేబుల్ స్ట్యూ. చాలా బాగుంది ఫుడ్ అయితే, ఏమి కొంచెం ఇచ్చారు కదా. సో బేసిక్గా అప్పుడే ఫుల్గా తినున్నాము లాంజ్లో. సో ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మంచిగా ఆ కేక్ అయితే అది కండెన్స్డ్ మిల్క్ ఏమైనా టేస్ట్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అది ఏందో కానీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. సో మంచిగా ఎంజాయ్ చేసేసి నేను మా హస్బెండ్ కాసేపు సోది పెట్టుకుని అట్లా పడుకోలేదు ఈ ఫ్లైట్లో అసలు. కొంచెం అట్లా టైం పాస్ చేసినప్పటికీ వీ రీచ్డ్ హైదరాబాద్. సో వీ హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్ అండి. దట్స్ వాట్ వీ హ్యాడ్ ఆన్ దట్ డే.
2,000 అన్నావు కదా హోటల్ ఇక్కడే 4,000కి అప్పుడు ఎన్ని రోజులు వస్తువులు ఉంటే 4,000 చచ్చి ఇంకొకటికి ఇచ్చి ఆ 4,000 పోగేయాలి. నేను ఎన్నో మోసాలు చూసాను సార్, అది చేసిన మోసం మర్చిపోలేను అసలు. మన ఇల్లు కనపడుతున్నావు చూడు. సో దట్స్ ఆల్ అబౌట్ ఆ ట్రిప్ అండి. ఇంకా ముందు చెప్పినట్టు మేము రీచ్ అయిపోయినాం హైదరాబాద్కి. లైట్స్ మీరు చూడొచ్చు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దట్స్ హౌ ఆ ట్రిప్ వెంట అండి. సో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏం క్వెరీస్ ఉన్నా సరే, డెఫినెట్లీ ఐల్ ఆన్సర్ ఇన్ అనదర్ వీడియో అండ్ కామెంట్ సెక్షన్ అండి. సో మా ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. సో మా బడ్జెట్ వచ్చేసి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి కనుక్కోవాలి అంటే మాత్రం ప్లీజ్ టు షేర్ అండి. సో దిస్ ఆల్ అబౌట్ ఈ వ్లాగ్లో వచ్చేసి మేము మనాలి నుంచి అమృత్సర్ వెళ్ళి మళ్ళీ అమృత్సర్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా ఒక వీడియో ఒక దాంట్లో పెట్టేశాను అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. बाहर का तापमान 27 डिग्री